హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తోటకోడలు జోడి. నేనండి మీ పెద్ద కోడల్ని. ఈరోజు మైండ్ బ్లోయింగ్ డెజర్ట్ అయితే చూపించబోతున్నాను. పేరు విన్నా కూడా నోరు ఊరిపోతుంది. అదేంటంటే ఆప్రికాట్ డిలైట్. బంగారం లాంటి రంగు, స్వీట్ లాంటి టేస్ట్, వావ్ అనిపించే టెక్స్చర్. ఇలాంటి డెజర్ట్ మీ ఫ్రిడ్జ్లో ఉంటే కనుక రెస్టారెంట్కి కూడా వెళ్ళాల్సిన పని లేదు. ఒక్కసారి తిన్నారా రెండోసారి అయితే మళ్ళీ అడగక తప్పదండి. ఇది చూడటానికే డిలైట్, తినడానికైతే డబల్ డిలైట్ అండోయ్. ఇప్పుడు ఎలా చేయాలో దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. నేనైతే ఒక 200 గ్రామ్స్ ఆప్రికాట్స్ ఆన్లైన్లో అయితే ఆర్డర్ చేశానండి. వాటిని వేడినీటిలో ఒక 3 hours పాటు నానబెట్టాను. లేదు అనుకుంటే ఓవర్ నైట్ అయితే సోక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 1/2 లీటర్ పాలు తీసుకోండి. తీసుకుని కట్ చేసి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని పాలు అయితే మరిగించుకోండి. మరిగిన తర్వాత ఒక పొంగు వచ్చిన తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్స్ షుగర్ అయితే వేయండి. 4 టేబుల్ స్పూన్స్ వేసిన తర్వాత ఒక్కసారి గరిటతో తిప్పుకొని ఈలోపు ఇంకొక ప్రాసెస్ అయితే చేయాలండి. అదేంటంటే కొన్ని పాలు, చల్లటి పాలు ఒక గిన్నెలో తీసుకుని దాంట్లో 3 టీ స్పూన్స్ మాత్రమే కస్టర్డ్ పౌడర్ వేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు పాలు మరిగిన తర్వాత పంచదార కరిగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ ఏదైతే ఉందో అది మన పాలల్లో వేసుకొని గడ్డలు లేకుండా బాగా మిక్స్ చేసుకుని కలుపుకోవాలి. మీరు విస్కర్ యూస్ చేసి కనుక మిక్స్ చేసుకుంటే మీకు ఎటువంటి గడ్డలు అనేవి అయితే ఫామ్ అవ్వండి. లేదు నార్మల్ స్పూన్తో అయినా చేసుకోవచ్చు, బట్ విస్కర్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉండలను అయితే ఉంచదండి, బాగా మిక్స్ చేసేస్తుంది. సో మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టుగా పాలు ఇంత తిక్కగా అయితే అవ్వాలండి. ఇంత తిక్కగా అయిన తర్వాత చల్లారి పెట్టుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలండి. చల్లారిన తర్వాతే ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఆ బౌల్లోకి వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ అనేది ఆ మిక్చర్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మనకి ఈ కస్టర్డ్ మిల్క్ అయితే మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని మనం ముందుగా నానబెట్టుకున్న ఆప్రికాట్స్ అనేవి ప్యాన్లో వాటర్తో సహా వేసేసుకుని అందులో మళ్ళీ ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ షుగర్ అయితే వేసుకుని బాగా కలుపుకొని ప్యాన్ పైన లిడ్ అయితే పెట్టుకుని కాసేపు ఉడకపెట్టుకోవాలండి. మీరు ఇదైతే తప్పకుండా ట్రై చేయాలండి. ఎందుకంటే ఇది ఆప్రికాట్ తీయని తీపి కదా, స్వీట్తో స్టార్ట్ అయ్యే మధురమైన మజిలీ. ఇది ఒక్కసారి ట్రై చేస్తే మీ ఫ్యామిలీ మళ్ళీ మళ్ళీ అడుగుతారండి. సరే, ఇక్కడ చూడండి వీడియోలో ఆప్రికాట్స్ బాగా దగ్గరగా అయిపోయినాయి కదా. ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత చల్లారి పెట్టుకుని ఒక మిక్సీలోకి తీసుకుని ఫైన్ ప్యూర్ పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక 250 గ్రామ్స్ వీడియోలో చూపించినట్టుగా ఫ్రెష్ క్రీమ్ అయితే తీసుకుని ఒక బౌల్లోకి వేసుకున్నాను. తర్వాత కండెన్స్డ్ మిల్క్ ఒక 4 tables to 5 tablespoons అయితే వేసుకుని ఆ ఫ్రెష్ క్రీమ్లో బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఎలా మిక్స్ చేయాలంటే పాలు నీళ్ళలాగా కలిసిపోయేటట్టు కండెన్స్డ్ మిల్క్, ఫ్రెష్ క్రీము రెండు బాగా కలిసిపోవాలి. అలా మిక్స్ అయిపోయిన తర్వాత మనం ఒక స్క్వేర్ షేప్లో ఉన్న గ్లాస్ బౌల్ అయితే తీసుకున్నాను. ఆ స్క్వేర్ షేప్లో ఉన్న గ్లాస్ బౌల్కి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆప్రికాట్ని రాసుకుని దానిపైన నేను వెనిలా కేక్ అయితే తీసుకున్నానండి. ఆ వెనిలా కేక్ని బేస్ కింద పెట్టి ఆ తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఫ్రెష్ క్రీమ్ ఇంకా కండెన్స్డ్ మిల్క్ మిశ్రమం అయితే ఉంది కదా, దాన్ని పైన ఒక లేయర్ లాగా పోసుకుని మళ్ళీ దానిపైన ఆప్రికాట్ మిక్స్ చేసుకున్న పేస్ట్ రాసుకుని ఇంత పేస్ట్ థిక్ పేస్ట్ లాగా రాసుకుని మళ్ళీ దానిపైన కస్టర్డ్ మిల్క్ అయితే ఉంది కదండి, ఆ కస్టర్డ్ మిల్క్ని ఒక లేయర్ లాగా అయితే పోసేసుకోవాలండి. పోసేసుకుని మళ్ళీ వెనిలా కేక్ని చిన్న చిన్నగా కట్ చేసుకుని హాఫ్ పీసెస్ లాగా కట్ చేసుకుని ఈ కండెన్స్డ్ మిల్క్ పైన ఇంకొక లేయర్ లాగా అయితే పెట్టుకోవాలండి. పెట్టుకుని మళ్ళీ దానిపైన సేమ్ ప్రాసెస్ అయితే రిపీట్ చేయాలి. ఫ్రెష్ క్రీమ్ ఇంకా కండెన్స్డ్ మిల్క్ మిశ్రమాన్ని పోసుకుని దాన్ని స్ప్రెడ్ చేసుకుని మొత్తం కేక్ పైన అంతా స్ప్రెడ్ చేసుకుని మళ్ళీ ఆప్రికాట్ పేస్ట్ని కూడా సేమ్ కింద చేసినట్టుగానే పైన మళ్ళీ ఒక లేయర్ స్ప్రెడ్ చేసుకుని మళ్ళీ కస్టర్డ్ మిల్క్ని ఒక థిక్ లేయర్ లాగా వేసుకోవాలి. బాగా ములికిపోయేలాగా వేసుకుంటేనే మీకు మంచి జెల్లీ లాగా అయితే వస్తుందండి, ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనం కొన్ని పిస్తాస్ ఇంకా బాదం కట్ చేసుకొని పెట్టుకోవాలి. వాటిని దీనిపైన నీట్గా గార్నిష్ చేసుకోవాలండి. చేసుకుని
దీన్ని ఇంకా ఒక 2 అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుని తర్వాత సర్వ్ చేసేసుకోవడమేనండి. ఇప్పుడు మీరు చూసే విజువల్ని అయితే జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే ఇది కేవలం డెజర్టే కాదండి, డ్రీమ్ డెజర్ట్ కూడా. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఫైనల్ లుక్ ఎలా ఉందో చూసే ముందు ఇలాంటివే మీకు ఇంకా ఎన్నెన్నో రెసిపీస్ అయితే మీకోసం తెస్తా. కానీ ముందైతే మీరు ఈ వీడియోకి ఒక లైక్, మీ ఫ్రెండ్స్తో షేర్, ఇంకా మర్చిపోకండి సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీకోసం స్వీట్గా మైండ్ బ్లోయింగ్ కంటెంట్తో మళ్ళీ వస్తా. ఇప్పుడైతే మా రెసిపీ ఎలా వచ్చిందో చూసేయండి. అలా కట్ చేసి అలా ఓపెన్ చేసి ఒక పీస్ తీస్తే ఎంత క్రీమీగా ఉందంటే వావ్, యమ్మీ. అసలు అయితే చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి.